మా భూమి కబ్జా చేస్తున్నారు, మా అమ్మా నాన్నకు రక్షణ కల్పించండి. ఇవి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో చేసిన ఫిర్యాదు. ఇంతకీ ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రితో కలిసి కలెక్టరేట్కు వెళ్లిన శ్రీరామ్ కలెక్టర్ నాగరానికి కంప్లైంట్ కాపీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని తమ ఇంటి ముందున్న 5 సెంట్ల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అనంత శ్రీరామ్ ఆరోపిస్తున్నారు. వివాదం కోర్టులో ఉండగానే అక్రమంగా స్థలంలోకి చొరబడి లారీలతో మెటీరియల్ డంప్ చేశారని ఆయన ఆరోపించారు. తన మేనమామ చేగొండి హరిరామజోగయ్య కుమారుడిపై ఆరోపణలు చేశారు. ఇద్దరు పార్టీల మధ్య జరిగిన స్థల వివాదంలో కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టిలో ఉంచడానికి మా నాన్నగారికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను. కొలత ఎంతైనా ఒక దొడ్డిపట్ల గ్రామంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఒక కామన్ సైట్కి సంబంధించిన విషయం. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వస్తూ పంచాయతీకి కూడా ఇచ్చాను. దాడి కాదు, ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఆ దాడికి దారి తీసేలోపే మేము మేల్కొని ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అనంత శ్రీరామ్ చేసిన ఫిర్యాదుపై చేగొండి సూర్యప్రకాష్ స్పందించారు. అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు సివివి సత్యనారాయణ, ఉమారాణిని తాను బెదిరించినట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. దీంతో వీరిద్దరి మధ్యన ఆస్తి వివాదం రాజకీయ, న్యాయపరమైన మలుపులు తీసుకుంటోంది. నేను దస్తావేజులతో నేను వస్తాను, నీ దగ్గర కనీసం ఈ 5 సెంట్లో చిన్నది ఒక గజం నీదని చెప్పి నువ్వు రుజువు చేయగలిగితే ఈ 5 సెంట్లు నీకు నేను గిఫ్ట్ కింద ఇస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. లేని పక్షంలో ఈ తప్పుడు ఆరోపణ చేసిన నువ్వు నీ యొక్క వృత్తిని, సినిమా నుంచి నీ యొక్క వృత్తిని మానుకుని ఇంట్లో కూర్చుంటావా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీతిగా సంపాదించడం నేర్చుకో, నీతిగా నిలబడటం నేర్చుకో. ఎదరోడు ఆస్తుల కోసం ఆశపడటం మానే. అనంత శ్రీరామ్ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని సూర్యప్రకాష్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత రాజుకుంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందా అనే ఆసక్తి పెరుగుతోంది.